ప్రామిసరీ నోట్ అంటే ఏంటి అని అంటే, నేను మీ దగ్గర ఇంత అప్పుగా కొంత ద్రవ్యాన్ని తీసుకుంటున్నాను, డబ్బును తీసుకుంటున్నాను, ఇంత ఇంట్రెస్ట్ అమౌంట్కి, అంటే మీ ఇష్టం వచ్చినట్టు 10 రూపాయల ఇంట్రెస్ట్ అలా రాసుకోవడానికి వీల్లేదు. ఓకే, గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో రూపాయి వడ్డీ, రూపాయిన్నర వడ్డీ, అంతే. అంతేగాని 5 రూపాయలు 10 రూపాయల వడ్డీకి అవి చెల్లవు కూడా కదా మరి. అంటే ఎట్లా ఎన్ఫోర్సిబుల్ అవుతుందండి? అది పాపప్ సోమ్, తిన్నా కానీ పనికిరాదు, అరగదు. సో ప్రామిసరీ నోట్ అంటే ఏంటి అంటే, నేను ప్రామిస్ చేస్తున్నాను పలానా ఇంత డబ్బు తీసుకుంటున్నాను, ఈ అవసరానికి ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇంత గడువు లోపల మీకు ఇచ్చేస్తాను. లేదు అని అంటే మీరు అడిగినప్పుడు అప్పటి నుంచి టైం లిమిటేషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు నేను రీపే చేస్తాను ఆ లోపు అని. ఓకే, అయితే యూజువల్లీ ప్రామిసరీ నోట్లో ఏమని రాస్తాము? ఆ వ్యక్తి వివరాలు, ఎవరు ఇస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, 2 విట్నెస్లు, వాళ్ళ వివరాలు, వాళ్ళ సంతకాలు, ఇతని వేలి ముద్ర, దానిపైన స్టాంప్ ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, డేట్. ఓకే, అయితే చాలా సందర్భాల్లో యూజువల్లీ మామూలుగా లిమిటేషన్ యాక్ట్ ప్రకారం కూడా ఏదైతే డేట్ నుంచి ఎన్ఫోర్స్ అయిందో అప్పటి నుంచి 3 years లోపల ప్రామిసరీ నోట్ వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, దాని తర్వాత అది స్టేల్ అయిపోతుంది, పనికిరాదు.